సినీ రంగం వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత లేదంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటన జారీ చేయడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లకు సంబంధించి మూసివేతగా నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏ రోజైనా కలిశారా అని కూడా ఇందులో ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది. సినీ రంగానికి సంబంధించి సహకరించేందుకు, అలాగే సినిమాని ఒక ఇండస్ట్రీగా గుర్తించి సినీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం పాలసీని తీసుకురావాలని భావిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఎవరూ కూడా వ్యక్తిగతంగా కలవడం మినహాయిస్తే ఒక బృందంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి చర్చలు జరిపారా అని కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రశ్నించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సినీ రంగానికి సంబంధించిన ముఖ్యులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చారో, అప్పుడు ముఖ్యమంత్రిని కలిశారో, ఆ సమయంలో వారు ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారు అనే విషయాన్ని ప్రస్తుతం సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోయారా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అసలు ఇకపై అంటే సినీ రంగం ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ని పరిగణలో తీసుకొని ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు అనేవి ఉండవు, సినీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులే రావాలని కూడా ఒక స్పష్టం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాకుండా సినీ రంగానికి సంబంధించిన అభివృద్ధినే చూస్తుందని కూడా చాలా స్పష్టంగా ఈ ప్రకటనలో సూటిగా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో సినీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూడాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే సినీ పరిశ్రమ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కానీ, కనీస కృతజ్ఞతాభావం కానీ వాళ్ళలో కనిపించడం లేదని చెప్పి కూడా ఇందులో నిలదీయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు తెలుగు సినీ సంఘాలు కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎవరైతే సినిమాలు విడుదల ముందుకు టికెట్ల రేట్లు పెంపు కానీ ఇతరత్ర రాయితీలకు సంబంధించి వాళ్ళ అర్జీలు ఇవ్వడానికి వస్తున్నారు తప్పిస్తే సమిష్టిగా ఎవరైనా వచ్చి రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధి విషయంలో ఏ రోజైనా చర్చలు జరిపారా, ఏ రోజైనా మాట్లాడారా అని చెప్పి కూడా స్పష్టంగా ప్రశ్నించడం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో చీత్కారాలు, సినీ రంగంలో ఉన్నటువంటి అగ్రనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే వాళ్ళని గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందనే విషయాన్ని మర్చిపోయారా అని కూడా పవన్ కళ్యాణ్ నిలదీయడం జరిగింది. ముఖ్యంగా తెలుగు చిత్ర సంబంధించి వాణిజ్య మండలి కావచ్చు, నిర్మాతల మండలి కావచ్చు, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగాయి అనే విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకతతో ముడిపడినటువంటి ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలన్నీ కలిపి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాయి, స్పష్టం చేశాయి. అదే విషయాన్ని ఆచరణలో కూడా చూపిస్తున్నాయి. కక్ష సాధింపులకు దిగమని చెప్పి, అలాగే గతంలో కక్ష సాధింపులు దిగేవారు తమకు నచ్చిన వారి సినిమాలు వస్తే తహసీల్దార్ని థియేటర్ల దగ్గరకు నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టారో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి సినిమాలు విడుదలైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడిన వారందరూ ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం విధానంగా ఉన్నప్పటికీ తెలుగు సినీ రంగంలో ఉన్నటువంటి కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సూటిగా తన కార్యాలయం నుంచి విడుదలైనటువంటి ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, సుప్రియ, చంద్రబాబు, అశ్విని దత్, నవీన్ ఎర్నేన్ లాంటి నిర్మాతలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలిసేందుకు వచ్చారే తప్పిస్తే ఆ తర్వాత కాలంలో సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ షూటింగ్లకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇక్కడ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడేందుకు రాకపోవడాన్ని అయితే తన విడుదల చేసినటువంటి ప్రకటనలో ఎందుకు రాలేదు అనే విషయాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. సినీ రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నాము, అయినప్పటికీ సినీ రంగంలో ఉన్నటువంటి కొందరు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్కు తగిన విధంగానే స్వీకరించాలని చెప్పి నిర్ణయించామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు కూడా తన తెలియజేస్తున్నారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు తీసుకోము, చర్చలకు తావులేదు, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని కూడా స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఇదే సమయంలో కాంప్రహెన్సివ్గా ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే అందుకు భిన్నమైనటువంటి వ్యవహారాలతో సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు
వాళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయని చెప్పి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఏవైతే మల్టీప్లెక్స్లు ఉన్నాయో మల్టీప్లెక్స్ సంబంధించి ఉన్నటువంటి థియేటర్లో సింగిల్ స్క్రీన్ ఎన్ని రకాల స్క్రీన్లు ఉన్నాయి, ఎన్ని స్క్రీన్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనే విషయాలపై కూడా వివరాలు సేకరిస్తున్నాము. అలాగే రాయలసీమకు సంబంధించిన ప్రాంతాల్లో సినిమాలకు సంబంధించిన ఎంత ఆదాయం వస్తుంది, టికెట్ ధర ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా వివరాలు సేకరిస్తున్నాము. అలాగే చాలా వరకు మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి వాటిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు చూస్తే టికెట్ ధర ఎక్కువగా ఉంది, తాగునీటి సౌకర్యం లేదు, తినుబండార ధరలు ఎక్కువగా ఉన్నాయనే అంశాలపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. అక్కడున్న పరిస్థితులు ఏంటి అనే విషయం మీద ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ద్వారా కూడా వివరాలు రాబట్టడం, అలాగే రాష్ట్రంలో సినిమాకు సంబంధించి టికెట్ల ధర ద్వారా వస్తున్న ఆదాయం, అవి ఏ విధంగా స్థానిక సంస్థలకి ఇతరత్రా వాటికి వెళ్తున్నాయి, ఎంత ఆదాయం వస్తుందనే విషయాలపై కూడా కూలంకుషంగా మొత్తం వివరాలన్నీ సేకరిస్తున్నాము. టికెట్ సేల్కి సంబంధించి అలాగే వచ్చే పన్నుకి మధ్య అంతరం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలని చెప్పి కూడా అధికారుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని చెప్పి ఇందులో ప్రస్తావించడం జరిగింది. అయితే రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధిని మాత్రం ప్రభుత్వం ఏమాత్రం విస్మరించబోదు. పూర్తిగా అభివృద్ధి చేసి అన్ని రంగాల వారికి సహకారం అందించాలని, అలాగే 24 విభాగాల్లో నైపుణ్య పెంపుదల కోసం, అలాగే అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని కూడా వాళ్ళకి వినియోగంలో తెచ్చేందుకు కూడా దృష్టి సారించాము. అలాగే యువతలోనూ ఇప్పటికే చిత్రరంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం శిబిరాలు, సెమినార్లు, సింపోజియం లాంటివి నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఈ ఏడాది నూతన సంవత్సరానికి ముందు మీడియా సమావేశం నిర్వహించిన సమయంలో కూడా రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు అలాగే సినిమా షూటింగ్కి సంబంధించి అనువైన ప్రాంతాలు ఉన్నాయి. వివిధ రంగాల్లో అద్భుతంగా తమ కళా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నిపుణులైనటువంటి వ్యక్తులు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళ సేవల్ని సినిమా ఇండస్ట్రీ వినియోగించడం ద్వారా మరింత ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని కూడా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది కావలస్తున్నా కూడా ఇప్పటివరకు సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ప్రభుత్వాన్ని కలవకపోవడం, ప్రభుత్వంతో మాట్లాడకపోవడం, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధి విషయంలో వాళ్ళ నుంచి ఎలాంటి చొరవ లేని నేపథ్యంలో సినిమాలో ఉన్నటువంటి ముఖ్యులకి ఒక విధంగా సూటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై చర్చించేందుకు ఖచ్చితంగా రావాల్సిందే అనే విధమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో ఉంది. ఇది ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ ప్రకటనకు సంబంధించిన సారాంశం. ఓవర్ టు స్టూడియో.